ఒక్కసారి లేవండి, ఏవండి, లేవండి. అభి గారు కోమాలో ఉన్నారు శ్వేత గారు. వజ్రముని కుటుంబం పైన పగ సాధించండి. మీరు చెప్పిందే కరెక్ట్. నేను ఏడవను, నేను పారిపోకూడదు, నేను భయపడకూడదు, నేను చావకూడదు, నేను శిక్ష అనుభవించకూడదు. తప్పు చేసింది వాడు, వాడు శిక్ష అనుభవించాలి. అభి నాకు అక్కర్లేదు. నా నిర్ణయంలో ఇంకెలాంటి మార్పు ఉండదు. ఏం మాట్లాడుతున్నావు శ్వేత? ఇందాటి వరకు అభిని తీసుకురాబోతే కాల్చుకుంటానన్నా సడన్ గా మనిపోయావేంటి? నా మెడలో 3 ముళ్ళు వేసాడన్న ఒకే ఒక్క కారణంతో అభి నాకు కావాలని అడిగాను. మీరు అభిని తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన నా సమస్యకి పరిష్కారం దొరకదు. ఎందుకంటే నా కడుపులో పెరుగుతున్నది మీ బిడ్డ. మీ రక్తం. ఈ ఇంటి వారసత్వం. మీ మనవండి వాళ్ళెలా ఎత్తుకుని ముద్దాడతారు? మీ కొడుకుని తన కొడుకుగా ఎలా స్వీకరిస్తాడు? ఆ ఇంటికి వెళ్ళాక ఈ నిజం జనాలకు తెలిసిందంటే వాళ్ళ చూటపోటి మాటలను నేను తట్టుకోలేను. అందుకే నాకు అభి వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు చెప్తూ నిజమేనా? జోక్ కాదుగా? చెప్పు శ్వేత. నేను చెప్పింది నిజం. అభి గారితో వెళ్లేదాన్ని అయితే ఆ రోజు మీతో పాటు ఎందుకు వస్తాను? సడన్ గా ఇలా మాట్లాడుతుందండి. మీరు నన్ను ఎత్తుకు రాలేదు, నేనే మీతో పాటు వచ్చేసాను. వచ్చాక చాలా రోజులు బాధపడినా ఆ తర్వాత మెల్లిమెల్లిగా మీ వైపు డైవర్ట్ అయ్యి మీ ఇంట్లో దీపం వెలిగించి పూజలు చేసి వంట చేశాను. ఆ సమయంలో అభి గారు అనవసరంగా కనిపించారు, డిస్టర్బ్ చేశారు. ఈ బిడ్డ మీదైనప్పుడు, నేను మీదన్నైనప్పుడు ఇక నాకు ఆయనతో గాని ఆ ఇంటితో గాని సంబంధం ఏముంది? చూడండి, ఇంకోసారి అభి గారు నా కంటికి కనిపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కనిపించడు శ్వేత, ఈ జన్మలోనే కనిపించడు. సిద్ధప్ప బాబు, అభి వస్తే పంపించేయండి. ఇక అతని గురించి వెతకండి. అట్నే బాబు. శ్వేత, ఇక జీవితంలో నీకు అభి ఎదురుపడ్డు, సరేనా? శ్వేత, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది శ్వేత. భర్తను తీసుకొచ్చి ఇవ్వకపోతే ఏం చేసుకుంటావునని భయపడినావు. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉందమ్మా. నా మాటలతో మీ మనసులని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. మా ఇంటి మహాలక్ష్మి అమ్మ నువ్వు. 4 మాటలంటే పడేదానికి మాకేం కాదులే కోడలు పిల్ల. అక్క, శ్వేత లోపలికి తీసుకెళ్ళక్క. పద శ్వేత. పర్వాలేదు, నేను వెళ్తాను వదిన గారు. అక్కడ వదిలేని పిలిచింది. శ్వేత మారిపోయిందప్పా. చాలా సంతోషంగా ఉండదప్పా. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు, పావురం వేటగాన్ని నమ్మినట్టు నేను చెప్పిందంతా నిజమనుకునేలా మీ అందరినీ నమ్మించాను. నా భర్త కోమాలోంచి వచ్చేలోపు మీ అందరినీ విడదీసి నాశనం చేస్తాను. మనసులో ఏదో రగిలిపోతుంది, బయటికి మాత్రం చాలా మంచిగా మాట్లాడింది. శ్వేతలో ఏదో తేడా కనిపిస్తుంది, అదేంటో కనిపెట్టాలి.
వాట్ హ్యాపెన్? తెలీదు సార్. షిట్, తొందర కానీ ఫ్లైట్కి టైం అవుతుంది. అలాగే సార్. షిట్ షిట్ బుల్షిట్ బుల్షిట్. అయ్యిందా? అయ్యిందా? ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు సార్. అవతల ఫ్లైట్ వచ్చే టైం అయింది, అదే మా ప్రాబ్లం. మీ ప్రాబ్లం గురించి కాదు సార్, కారు ప్రాబ్లం గురించి చెప్తున్నాను. ఇంకో 2 నిమిషాల్లో అమెరికా ఫ్లైట్ ల్యాండ్ కాబోతుంది. Yes, bro. ఎస్, లెట్స్ క్లీన్ ద కార్. ఫ్లైట్ కి టైం అవుతుందంటే ఫ్లైట్ ఎక్కి దుబాయో బ్యాంకాకో వెళ్తున్నారు అనుకున్నాను. ఈ పని ఏంటి? ఓ, మీ కార్లు తుడిచేవాళ్ళ? షడప్, మేము కార్లు తుడిచే వాళ్ళం కాదు. మరి ది గ్రేట్ బుచ్చిబాబుకి బాడీ గార్డ్స్. ఇంతకీ ఆడేవాడు? అపర కోటీశ్వరుడు, అమలాపురం నుంచి అమెరికాకు వెళ్లి జెండా పాతినోడు. ఈ పాటికి ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుంది. షిట్, విశ్రాది చెప్పు సోది. బుచ్చిబాబు గారు ఈ టైంకి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే ఉంటారు. ఎంతసేపు అయ్యా, తొందరగా కానివ్వు. తన కోసం మేము ప్లకార్డులు పట్టుకుని ఎదురు చూస్తుంటామని అనుకుంటారు. మేము కనిపించపోయేసరికి వెతుక్కుంటారు. మీటింగ్ వద్దు, తొందర కానీ అమ్మా. Yeah, Butchbabu came to India. I love my India. I love my tradition. I love my people. Okay, bye. విశ్రాది, ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుంది. ఏం చేద్దాం? I'm thinking. బాగా తింకు. Dirty fellows. కారు కూడా పట్టలేదు ఎయిర్పోర్ట్ కి. ఎస్, ఎస్, ఆయనే మన కోసం చూసి చూసి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినట్టున్నారు. ఎస్, ఇక్కడే వెల్కమ్ చెప్పేద్దాం. కమాన్, లెట్స్ గో. టమాటాలు నేలపైన వేసారేంటి? ఆయనకి వెల్కమ్ చెప్పడానికి. ఎవరైనా ఫ్లవర్ బుకేతోనో ఫ్లవర్ తోనో వెల్కమ్ చెప్తారు, మీరేంటి టమాటాలు వేసారు? ఆయన అమెరికాలో టమాటో కంపెనీ సీఈఓ, అందుకే వెరైటీగా ఉంటుందని ఇలా ప్లాన్ చేశాం. టమాటాలు అమ్ముకోవడానికి అమెరికా వరకు వెళ్ళాడా? అది టమాటాలు అమ్ముకునే కంపెనీ కాదురా, సాఫ్ట్వేర్ కంపెనీ.
వెల్కమ్ టు ఇండియా సార్. దిస్ ఇస్ ఆది, దిస్ ఇస్ సోది. మీ బాడీ గార్డ్స్. మీరు ఇండియాలో ఉండేది కాలం మీకన్నీ మేమే. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి ఎందుకు రాలేదు? అంటే క్యాబ్ ట్రబుల్ ఇచ్చింది సార్. బుచ్చిబాబుని రిసీవ్ చేసుకోవడానికి క్యాబ్ తీసుకొస్తారా? అంటే బడ్జెట్ ప్రాబ్లం సార్. రాయ్, ఈ టమాటా వాల్యూ ఎంత తెలుసారా నీకు? రేటు బాగా పడిపోయింది సార్, కిలో 2 రూపాయలు. మీ అమెరికాలో ఎంత సార్? కోట్ల రూపాయలు రా. ఏంటి? అవునరా, ఈ బుచ్చిబాబు ఒకప్పుడు అమలాపురంలో టమాటాలు అమ్ముకునేవాడు, కానీ ఇప్పుడు అమెరికాలో టమాటా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ. ఇంకెప్పుడు టమాటా గురించి చీప్ గా మాట్లాడు, అర్థమైందా? సారీ సార్, బండి రెడీ అయింది, ఎక్కండి. ఆది అండ్ సోది. Yes, boss. నా దగ్గర పనిచేసే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయి ఉండాలి, అందుకే మీ ఇద్దరు కొట్టేసి. రెడీ సార్. రెడీ సార్. కేజీ ఇనుము బరువా, కేజీ దూది బరువా? కేజీ ఇనుమే బరువు సార్. వెరీ గుడ్, బోత్ ఆర్ సెలెక్ట్. థ్యాంక్ యూ సార్. ఏదైనా కేజీయే కదరా, ఇచ్చోళ్ళకి తెంగరోడు తోడయ్యాడు. కమాన్ మిస్టర్ ఆది అండ్ సోది. ఎస్ బాస్. బుచ్చిబాబు ఇండియాకో ఇంపార్టెంట్ పని మీద వచ్చాడు. మా అత్త చనిపోతూ ఎప్పుడో 15 ఏళ్ల క్రితం విడాకులిచ్చి వదిలేసిన మా బోర్లింగం మావయ్యని ఎలాగైనా పట్టుకోమని చెప్పింది. వీలైనంత త్వరగా మా బోర్లింగం మావయ్యని, మా మావయ్య కూతుర్ని ఇద్దరిని పట్టుకోవాలి. మామయ్యని మేము గట్టిగా పట్టుకుంటాం సార్, కూతురు మీరు గట్టిగా పట్టుకోండి. అంటే మీకు మరదలు అవుతుంది కదా అని. జీతాలు ఇచ్చేవాళ్ళ మీద జోకులేస్తే జీవితం తల్లకిందలైపోతుంది సోదే. సరే సార్. లెట్స్ మూవ్. బోర్లింగం మావయ్య, ఐఎమ్ కమింగ్. మామంటే మీకు అంత ఇష్టమా బాస్? మామే నా ప్రాణం. టైట్లు అదిరింది బాస్. వీళ్ళు దిగేదాకా వీళ్ళు టార్చర్ భరించక తప్పదు. లింగం మామని ఎలాగైనా పట్టుకుందాం బాస్. మామ నాకు, నీకు కాదు. సారీ సార్. ఏమైంది? పంచర్ అయింది. చాలా ఏళ్ల తర్వాత ఇండియా వచ్చాను. ఈ గాలి నచ్చింది, ఈ వాతావరణం నచ్చింది. మీ రిసీవింగే నచ్చలేదు. వెంటనే ఇంకో క్యాబ్ తెప్పిస్తాను సార్. అవసరం లేదు. ఈ నేలపై నడిచి చాలా సంవత్సరాలైంది, అందుకే నడుస్తాను. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. తన గుణ దేవదేవం భజే దివ్య ప్రభావం.
బాస్ మీరు ఇలా నడుస్తుంటే తట్టుకోలేకపోతున్నాం బాస్. ఆటోని పిలుస్తాను బాస్. ఆటో! ఎడికి పోవాలి? డైమండ్ హౌస్ పోవాలి, వస్తావా? 200 అవుద్ది. టమాటా కంపెనీ సీఈఓ ఇక్కడ 200 టిప్పుగా పడేస్తాడు. ఎక్కండి. రండి బాస్, రండి బాస్, రండి. మామా, ఎవడ్రా నీకు మావా? నువ్వు బోర్డులింగమా కదా? అవును. నేను మామా, నీ మేనల్లుండి బుచ్చిబాబుని. ఊర్ని నువ్వా? అవును మామా. అప్పుడెప్పుడో ఏదో పని చేసావని ఊళ్ళో వాళ్ళందరూ టమాటాలతో కొట్టి పంపించారు కదరా నిన్ను. అవును మామా, ఆ రోజు వాళ్ళు టమాటాలతో కొట్టారు కాబట్టి అమెరికాలో టమాటా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను. సాఫ్ట్వేర్ కంపెనీయా? అవును మామా, బుచ్చి బాబు గారు ఇప్పుడు బుచ్చి బాబు గారు అయ్యారు. కార్లు, బంగ్లాలు, కోట్ల రూపాయల ఆస్తులు మనకు సొంతం. నువ్వు ఆటో డ్రైవర్ కాదు మామా, బుచ్చి బాబుకు మావే. అయితే నాకు కొత్త ఆటో కొనిస్తావా అల్లుడు? ఇంకా ఆటో ఏంటి మామా, కారే కొనిస్తాను. మామా, మామా, మామా లే మామా, మామా ఏమైంది మామా, లే మామా. బాస్ మీరు కోటీశ్వర్లు అయ్యారనగానే గుండెపోటు వచ్చినట్టుంది బాస్. బాస్ మీ మామగారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు, కొన ఊపిరితో ఉన్నారు. నా మామని నేను బతికించుకుంటా. గుండెపోటు వచ్చిన ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు. దేవుడా నాకు శక్తి నువ్వు. లే మామా, లే మామా, 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 లే మామా. నా మామ బ్రతకాలి. బాస్ అంతంత గుద్దులు గుద్దకూడదేమో బాస్. మామా, మామా, లే మామా, మామా. మామా, లే మామా, మామా. ఇప్పుడు చచ్చిపోయాడు బాస్. అలా చంపేశారండి బాస్. నేనా? మీరే బాస్. కొన ఊపిరితో ఉన్నవాడిని హాస్పిటల్ తీసుకెళ్తే బతికేవాడు మీరే గుద్ది గుద్ది చంపేశారు. ఆ విషయం ముందే చెప్పచ్చుగా. చెప్తే ఎక్కడున్నారు బాస్, గుద్దుతూనే ఉన్నారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి. ఓకే బాస్. ఐఎమ్ వెరీ సారీ మామా. బాస్ మీ మామగారు పోతూ పోతూ నిహారిక నిహారిక అన్నాడు కదా, నిహారిక ఎవరు బాస్? మీ అత్త? కాదు, నిహారిక అంటే నా మరదలు. అత్తారింటికి దారేదని అత్త కోసం బయలుదేరితే అత్త చచ్చిపోయింది. మావింటికి దారేదని బయలుదేరితే మావ చచ్చిపోయాడు. ఇప్పుడు మరదలింటికి దారేదని బయలుదేరాలి. మరదలు కూడా చచ్చిపోతుందేమో. అది ఇందాకేం చెప్పాను? జీతాలు ఇచ్చే వాళ్ళ మీద జోకులు వేయొద్దని చెప్పారు బాస్. అది గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇప్పుడు మీ మరదల్ని ఎలా పట్టుకుంటాం బాస్? అదే అర్థం కావట్లేదురా. ఎంత పని చేసావు మావా. రేషన్ కార్డు బాస్. ఇది కేవలం రేషన్ కార్డే కాదు, నా మామ ఫ్యామిలీ రిలేషన్ కార్డ్. ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నా మామ ఇంటి అడ్రస్, నా మరదలి పేరు అన్నీ ఉన్నాయి.
నా మరదల్ని పట్టుకోవడానికి ఇది ఇచ్చాను. ఆ అత్తకిచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఏం మాట ఇచ్చారు బాస్? నా మరదల్ని పెళ్లి చేసుకుని నా టమాటా కంపెనీకి రాణించేస్తానని మాట ఇచ్చా. మర్దల్, నువ్వెక్కడున్నా పట్టుకుంటా, నిన్ను కట్టుకుంటా. ఆది అనుకో. Yes, boss. లెట్స్ గో. మరి మీ మావా? పోయినోళ్ళందరూ గొప్పోళ్ళు, మనం ఏం చేయలేం. పదండి. పవర్ స్టార్ లో అన్ని కాపీ కొడతారండి బాస్. ఆహా, ఆయన గుచ్చుకుంటేనేమో అబ్బా అంటారు, నాకు గుచ్చుకుంటే సెటైర్లు వేస్తారా? బాస్ మీకు డ్రైవింగ్ వచ్చా? ఎందుకురా? అంటే తర్వాత గదిలో మీరు డ్రైవర్ గా జాయిన్ అవ్వాలి కదా. డ్రైవింగ్ రాకపోయినా పర్వాలేదు, వంట వస్తే చాలు. ఎందుకు బ్రో? బాస్కి టమోటాలు అంటే ఇష్టం కదా, రోజు టమోటా కూర ఉండి పెడతారు. యువర్ రైట్. రే ఆది అని సోది. ఎస్ బాస్. మనకు బాధ కలిగితే ఈ లోకం కన్నీరు తుడుస్తుంది గాని మనకు జలుబు చేస్తే ముక్కు తొడవుతారా? బాస్ మీ పంచ్ అంటే మాకు అర్థం కాలేదు బాస్. ఇందాక మీరు వేసిన పంచులు నాకు అర్థమైనరా? ఇది కూడా అంతే. అదండే. వదిలిపెట్టను. నిన్ను, నీ తమ్ముణ్ణి, నీ తండ్రిని, ఆ సిద్ధప్పగాడితో సహా ఎవరిని వదిలిపెట్టను. నేనెంత నరకం అనుభవించానో అంతకంటే ఎక్కువ నరకం మీరు అనుభవించేలా చేస్తాను.